మన చుట్టూ ఉన్న ఈ డేటా ప్రపంచంలో సమాచారాన్ని ఎలా ఆర్గనైజ్ చేస్తాం? ఇది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక మంచి సిస్టమ్ కట్టాలంటే దానికి ఫౌండేషన్ ఇదే. ఈరోజు మనం ఆ ఫౌండేషన్కి సంబంధించిన 2 ముఖ్యమైన టెక్నిక్స్ గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం. సరే, ముందుగా ఒక చిన్న ప్రశ్నతో మొదలు పెడదాం. స్క్రీన్ మీద ఉన్న ఈ పదాలు చూడండి: కారు, ట్రక్కు, ఆ తర్వాత డెవలపర్, టెస్టర్. వీటన్నిటికీ కామన్గా ఏముంది? ఆలోచించండి. జవాబు చాలా సింపుల్. ఇవన్నీ ఒక హైరార్కీలో, అంటే ఒక ఆర్డర్లో ఉంటాయి. డేటాబేస్ మేనేజ్మెంట్లో సమాచారాన్ని ఆర్గనైజ్ చేయడానికి ఈ హైరార్కీలే అసలైన సూత్రం. మనం చూడబోయే మొదటి టెక్నిక్ జనరలైజేషన్. పేర్లోనే ఉంది కదా, ఇది కిందనుంచి పైకి, అంటే చిన్న చిన్న విషయాల్ని కలిపి వాటిని ఒకటిగా చేర్చే పద్ధతనమాట. అంటే ఏంటంటే కొన్ని వేర్వేరు వస్తువుల్ని తీసుకుని వాటిలో కామన్గా ఏముందో చూసి వాటన్నిటినీ కలిపి ఒక పెద్ద గ్రూప్ కింద పెడతాం. దీన్నే సూపర్ క్లాస్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఇదొక బాటమప్ అప్రోచ్. అంటే కింద ఉన్న స్పెసిఫిక్ విషయాల్నించి మొదలుపెట్టి పైనున్న జనరల్ విషయాల వైపు వెళ్లడం లాంటిది. మరి దీనివల్ల ఉపయోగమేంటి? దీని మెయిన్ గోల్ రిడెండెన్సీని తగ్గించడం. అంటే ఒకే ఇన్ఫర్మేషన్ను మళ్లీ మళ్లీ వేర్వేరు చోట్ల సేవ్ చేయకుండా చూసుకోవడం. దీనివల్ల మన డేటా చాలా ఎఫిషియెంట్గా తయారవుతుంది. సరే, ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ కారు, ట్రక్కు అని 2 వేర్వేరు ఎంటిటీస్తో స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ వాటిలో మోడల్, ఎంజిన్ టైప్ లాంటి కామన్ ఫీచర్స్ ఏమున్నాయో చూస్తాం. ఫైనల్గా ఈ కామన్ ఫీచర్స్తో వెహికల్ లేదా వాహనమనే ఒక కొత్త సూపర్ క్లాస్ను క్రియేట్ చేస్తాం. చూసారా, ఇలా చేయడం వల్ల డేటాను ఆర్గనైజ్ చేయడం ఎంత ఈజీ అయిపోయిందో. ఓకే, ఇప్పుడు రెండో కాన్సెప్ట్ ఏంటో చూద్దాం: స్పెషలైజేషన్. ఇది జనరలైజేషన్కి కంప్లీట్ ఆపోజిట్. ఇక్కడ మనం ఒక జనరల్ కేటగిరీని తీసుకొని దానికి ఇంకా ఎక్కువ డీటెయిల్స్ ఎలా యాడ్ చేయాలో చూస్తాం. స్పెషలైజేషన్ అంటే ఒక పెద్ద జనరల్ గ్రూప్ని తీసుకుని దానిలో ఉన్న యునీక్ క్యారెక్టర్స్ ఆధారంగా దాన్ని చిన్న చిన్న స్పెసిఫిక్ గ్రూప్స్గా విడగొట్టడం. అందుకే దీన్ని టాప్ డౌన్ అప్రోచ్ అంటారు. అంటే పైనుంచి కిందకి రావడం అన్నమాట. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఒక గ్రూప్లో ఉన్న అన్నిటికీ వర్తించని కొన్ని స్పెషల్ క్వాలిటీస్ ఉంటాయి కదా, వాటిని క్యాప్చర్ చేయడమే దీని పని. దీనివల్ల మనకు చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతుంది. ఈ ప్రాసెస్ని కూడా ఒక ఎగ్జాంపుల్తో చూస్తే బాగా అర్థమవుతుంది. ఎంప్లాయీ అనే ఒక జనరల్ ఎంటిటీతో మొదలు పెడదాం. తర్వాత ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లేదా టెస్టింగ్ టూల్ లాంటి స్పెషల్ స్కిల్స్ను గుర్తిస్తాం. ఆ తర్వాత డెవలపర్, టెస్టర్ అని కొత్త సబ్ క్లాసెస్ వస్తాయి. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ డెవలపర్, టెస్టర్ అనేవాళ్లు ఎంప్లాయీ యొక్క కామన్ ప్రాపర్టీస్ను తీసుకుంటారు, ప్లస్ వాళ్ల సొంత స్పెషల్ స్కిల్స్ను కూడా కలిగి ఉంటారు. ఓకే, ఇప్పటిదాకా రెండిటినీ విడివిడిగా చూశాం కదా. ఇప్పుడు రెండిటినీ పక్కపక్కన పెట్టి పోల్చి చూద్దాం. అప్పుడు మనకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఈ రెండింటి మధ్య ఉన్న అసలు తేడా ఒక్క మాటలో చెప్పాలంటే, జనరలైజేషన్ అనేది వేరువేరు వాటిలో ఉన్న కామన్ పాయింట్స్ మీద ఫోకస్ చేస్తుంది. అదే స్పెషలైజేషన్ అయితే యునీక్, అంటే ప్రత్యేకమైన విషయాల మీద ఫోకస్ చేస్తుంది. ఒకటి కలపడానికి చూస్తే ఇంకోటి విడదీసి వివరంగా చెప్పడానికి చూస్తుంది. ఈ టేబుల్ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, అప్రోచ్ జనరలైజేషన్ బాటమప్, స్పెషలైజేషన్ టాప్ డౌన్. ఎంటిటీస్ విషయానికొస్తే ఒకటి చాలా వాటిని ఒకటిగా కలిపితే రెండోది ఒకదాన్ని చాలా వాటిగా విడగొడుతుంది. ఫోకస్ కూడా అంతే. ఒకటి కామన్ విషయాల మీద ఉంటే రెండోది స్పెసిఫిక్ విషయాల మీద ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే జనరలైజేషన్ స్కీమా సైజును తగ్గిస్తే స్పెషలైజేషన్ దాన్ని పెంచుతుంది. ఎందుకంటే డీటెయిల్స్ ఎక్కువ అవుతాయి కదా. ఫైనల్గా ఇన్హెరిటెన్స్ అంటే వారసత్వం. ఇది స్పెషలైజేషన్లో చాలా స్ట్రాంగ్గా వాడతాం. సరే, ఇదంతా బానే ఉంది. కానీ ఇదంతా జస్ట్ థీరీనా, లేక రియల్ వరల్డ్లో ఏమైనా ఉపయోగం ఉందా? అస్సలు కాదు. ఇది చాలా ప్రాక్టికల్. మన సిస్టమ్స్ మీద దీని ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం. ఈ ఒక్క మాట వింటే చాలు, దీని ఇంపార్టెన్స్ ఏంటో తెలిసిపోతుంది. ఎఫిషియెంట్గా, లాజికల్గా, ఇంకా ఫ్యూచర్లో ఈజీగా పెంచగలిగే సిస్టమ్స్ను కట్టాలంటే ఈ టెక్నిక్స్ చాలా అవసరం. ఎందుకంటే డేటాను కరెక్ట్గా ఆర్గనైజ్ చేస్తేనే మన సిస్టమ్స్ భవిష్యత్తులో వచ్చే మార్పులకు తట్టుకోగలవు. అసలు ఇదంతా ఎందుకింత ముఖ్యం? ఒకటి, ఇది అనవసరమైన డేటాను తీసేసి తప్పులు జరగకుండా చూస్తుంది. 2, మన డేటాను రియల్ వరల్డ్లో ఉన్నట్టే ఆర్గనైజ్ చేస్తుంది కాబట్టి దాన్ని అర్థం చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. 3, ఇంపార్టెంట్ డీటెయిల్స్ను కరెక్ట్గా స్టోర్ చేస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మన సిస్టమ్స్ భవిష్యత్తులో ఈజీగా ఎదగడానికి, మారడానికి దారి చూపిస్తుంది.
ముగించే ముందు ఒక చిన్న ఆలోచన, మనం రోజూ వాడే మన ఫేవరెట్ యాప్స్, వాటి వెనుక ఈ జనరలైజేషన్, స్పెషలైజేషన్ టెక్నిక్స్ని ఎలా వాడుతున్నాయో ఒక్కసారి ఆలోచించండి. బహుశా మనం ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా వీటిని వాడుతూ ఉండొచ్చు.